ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకేంటంటే ఎన్ఎన్ సత్తా అని చెప్పి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది అహ్మద్ నగర్లో ఉందన్నమాట. వాళ్ళు ఆన్లైన్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. సో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్ కాబట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఆన్లైన్లోనే మీరైతే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు కంప్లీట్గా ఫ్రెషర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్యూసీ క్యూఏ డిపార్ట్మెంట్స్లో మన మ్యాక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అక్కడ మీకు శాలరీ కూడా 1.69 ల్యాక్ నుంచి 3.12 ల్యాక్ పర్ యానం వరకు అయితే ఇస్తారు. సో ఫార్మసీ స్టూడెంట్స్ అంటే 2019లో అలాగే 2020 బ్యాచ్ పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ చూపిస్తున్నాను కదా, సో దీనికి కాల్ చేయండి. అట్లాగే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరైతే లింక్ క్లిక్ చేసి మీ టోటల్ డీటెయిల్స్ అప్లై చేయండి. మీరు రిజిస్ట్రేషన్ డేట్ అనేది 7th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సో ఎంఫార్మసీ బీఫార్మసీ డీఫార్మసీ వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. ఇక తర్వాత మనకి జే ఫార్ములేషన్స్ నుంచి ఒకటి వచ్చిందనమాట. ఇది కూడా అహ్మదాబాద్ లొకేషన్లోనే ఉంది. సో వాళ్ళు ఏంటంటే మనకి ఫ్రెషర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. దీంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చాలా వేరియస్ మనకి ఎంఫార్మసీ ఫ్రెషర్సు, అట్లాగే బీఎస్సీ ఫ్రెషర్సు, ఇక నెక్స్ట్ ఏంటంటే ఎంఈ మెకానికల్ ఫ్రెషర్స్ అనమాట, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మన ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ రోల్లోని బీఫార్మా ఎంఎస్సీ బీఎస్సీ ఫ్రెషర్స్ కూడా అడుగుతున్నారనమాట. సో వీరందరికీ కూడా అయితే ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూస్ మనకి ఏంటంటే 7th జూన్ వరకు కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మార్నింగ్ 10 AM అయితే స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడ లొకేషన్ అంటే ఇది మీకు ఇక్కడ అహ్మదాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది, బావ్లా డిస్టిక్ అనమాట. అక్కడైతే మీరు అప్లై చేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి. ఇక తర్వాత ఏంటంటే మనకి ఇంటాస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు విచువల్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. 10th 11th అయితే వాళ్ళు అప్లై అడుగుతారనమాట. ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. సో ఈ డీటెయిల్స్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే మనకి లైఫ్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఎంఓహెచ్ ఫార్మాసిస్టులను అయితే తీసుకుంటున్నామని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి బీఫామ్ ఎంఫామ్ ఫార్మా డి ఎవరైతే ఫినిష్ చేసి ఉన్నారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ని అయితే careers@life-me.comకి మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇక తర్వాత మనకి అరబిందో నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది చూస్తే కనుక వీళ్ళు మనకి రెగ్యులేటరీ అఫైర్స్లో తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే మనకి 1 to 7 years ఇట్లా 2 to 8 ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరైతే rakesh.maganti@arbindo.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా మన హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత హెటో ల్యాబ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది మన వైజాగ్ లొకేషన్లోనే ఉంటుంది జాబ్ అంతా కూడా. సో గుడ్ న్యూస్ ఏంటంటే డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేశారో బోత్ ఆంధ్ర తెలంగాణ డిప్లొమా మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళు సో ఫార్మాలో రావాలనుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. 2016 to 20 పాస్అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక జూనియర్ టెక్నీషియన్స్ రోల్కి అయితే వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విశాఖపట్నంలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే మీరు ఇక్కడైతే nagaganesh.p@heterodox.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ కోడ్ వచ్చేసి మీరు కోడ్ 222 అని చెప్పి మీ సబ్జెక్ట్ లైన్లో పెట్టండి. వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీరు జూనియర్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ రోల్లో డిప్లొమా క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారని. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ మస్ట్ బి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా రిసోర్సెస్ అన్నారు. సో అంటే ఈ నోటిఫికేషన్లో పర్టికులర్గా వీళ్ళని అడుగుతున్నారు. ఇక రిమైనింగ్ పీపుల్ కూడా వాళ్ళైతే వేరే ప్లాన్స్లో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత నోటిఫికేషన్ సిప్లా నుంచి వచ్చిందనమాట. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళకి అట్లాగే మెకానికల్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. సో మీరు ఏంటంటే అప్రెంటిస్ దానికైతే మీరు సిప్లాలో అడుగుతున్నారు. సో అప్రెంటిస్షిప్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళే జాబ్ కూడా ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే 10th జూన్ లోపు అయితే మీ రెజ్యూమ్స్ని asim.koch@sipla.comకి అట్లాగే మీకైతే linni.desa@sipla.com దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా క్వాలిఫికేషన్ అట్లాగే బీఫార్మా ఉన్న వాళ్ళు అయితే గుర్తుంచుకోండి, మంచి ఆపర్చునిటీ. ఇక తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి క్యాంపస్ డ్రైవ్ 2021 అని చెప్పి నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ చెప్పాను కాబట్టి ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సో యూఏఈ అంటే ఫారెన్లో గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ డీటెయిల్స్ ద్వారా మీరు కనుక అప్లై చేసుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకైతే ఫారెన్లో అక్కడ ఫార్మా కంపెనీస్లో చేయడానికి మీకు ఆపర్చునిటీ వస్తుందన్నమాట. ఇక తర్వాత నోటిఫికేషన్ బ్లాక్ వీచ్ నుంచి రావడం జరిగింది. సో ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ముంబై లొకేషన్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో మనకి ఇదేంటంటే
సో ఎషియన్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. సో జూన్ 1 నుంచి జూన్ 15వ తారీఖు వరకు అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారండి. క్వాలిఫికేషన్ బీఈ, బీఎస్ కంప్యూటర్ సైన్సెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు. సో 2021 బ్యాచ్ పాస్ అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో అట్లాగే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఉన్న వాళ్ళకి బెంగుళూరు, హైదరాబాద్, ముంబై లొకేషన్‌లో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సో కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళు సో ఇటువంటి అంటే మనకి ఈ ల్యాబ్స్‌లో ఏంటంటే వర్క్ చేయడానికి వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఏంటంటే మెట్రో కెమ్ నుంచి వచ్చింది ఒక నోటిఫికేషన్. మనకి ఇది అఫీషియల్గా మెట్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో తీసుకోవడానికి అయితే 50 ఓపెనింగ్స్కి మేల్ ఆర్ ఫిమేల్కి అయితే అడుగుతున్నారు. సో ఎంఎస్సీ ఆర్గానిక్, ఎనలిటికల్ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ని hr@metroapa.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. ఇక తర్వాత అరబిందో నుంచి వచ్చింది ఒక నోటిఫికేషన్. వాళ్ళు ఏంటంటే కోటింగ్ అట్లాగే సో మనకి ట్యామ్ ప్రింట్ ఆపరేటర్స్ని తీసుకుంటున్నారు. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు mahesh.jetty@arbindo.com మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇక తర్వాత నోటిఫికేషన్ మనకి ఆన్ సైట్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్ని అయితే అడుగుతూ ఉన్నారండి. సో లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ అట్లాగే అహ్మదాబాద్ లొకేషన్లో కూడా ఉంటుంది. సో మీకు మీరు అంటే ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు అంటే ఒక 3 to 4 months అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎవరికైతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉందో ఆన్ సైట్ సిఆర్ఏలోని వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మోర్ దెన్ 3 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఆల్రెడీ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్లో ఎవరికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ టచ్ ఉందో వాళ్ళు 15th జూన్ లోపు అయితే మీ రెజ్యూమ్ని సో bd@replasinggroup.com దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పాన్స్టన్ ఫార్మా నుంచి అయితే వచ్చిందనమాట. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారండి. కాకపోతే లొకేషన్ వచ్చేసి మనకి ఆ ముంబై లొకేషన్లో అట్లాగే గుజరాత్ లొకేషన్లో అయితే వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో మీకు ఏంటంటే అనలిటికల్ డెవలప్మెంట్లో అలాగే ఫార్ములేషన్లోని ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఫార్ములేషన్ డెవలప్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్లోని సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎంఎస్సి, బీఎస్సీ, ఎంఫార్మా, బీఫార్మా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీ రెజ్యూమ్స్ని అయితే వీటికి ఫార్వర్డ్ చేసి మీరు కాల్ బ్యాక్ తీసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ ఇన్నో డేటా నుంచి వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫ్రెషర్స్కి అయితే సీనియర్ అసోసియేట్స్ రోల్లో తీసుకుంటూ ఉన్నారని 3 lakh per annum వరకు కూడా మీకు శాలరీ ఇస్తారు. బీటెక్, ఎంటెక్, బయోటెక్నాలజీ, బీఫార్మా, ఎంఫార్మా చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే smehta@innodata.comకి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. మనకి ఇది మనకి ఏది సన్ రైజ్ ల్యాబ్స్ ఉందో అక్కడి నుంచి వచ్చింది. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే 4 to 5, 2 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నారు QC, QA డిపార్ట్మెంట్స్లోని. సో మీరు ఈ డీటెయిల్స్ అట్లాగే రెజ్యూమ్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక తర్వాత రూసాన్ నుంచి కూడా నోటిఫికేషన్ చెప్పాను నేను ఆల్రెడీ. సో 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే వీళ్ళు 3 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మరొక నోటిఫికేషన్ లాగా ఇచ్చారనమాట. వాళ్ళు కూడా దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి గుజరాత్ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. ఇక తర్వాత పిరామల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో వీళ్ళేం అడుగుతున్నారంటే మనకు 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే కంప్లీట్గా ఎంఫార్మా, పిహెచ్డి, గేట్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ ప్రిఫర్ చేస్తారు. సో గుజరాత్ లొకేషన్లోనే ఉంటుంది. దీని వాకింగ్ డేట్ వచ్చేసి 12th జూన్ అయితే ఉంటుందన్నమాట. సాటర్డే అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. ఇక తర్వాత ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్కి సంబంధించి బీటెక్, బీఈ డిప్లొమా 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లాగే ఇంకా రిమైనింగ్ ఐటీఐ పాస్ అయ్యి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అట్లాగే బీటెక్, బీఈ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు hr@lakshmipati.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఈ లొకేషన్ అయితే మీకు సూరత్లో ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ మనకి ఏరీస్ లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చింది. సో వాళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్గా మనకి హెచ్ఆర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది, నో ప్రాబ్లం. సో మీరు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ రోల్స్కి అప్లై చేయాలనుకుంటే కనుక యాక్చువల్గా జాబ్ లొకేషన్ అంతా కూడా మీకు గౌహతి అయితే ఉంటుందన్నమాట. అదొకసారి మీరు గమనించండి. సో మీరు 9th జూన్లోనైతే అప్లై చేసుకోండి. సో మీ రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేయండి. ఒకసారి వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, రిక్వైర్మెంట్ ఉందంట. ఇక మనకి మెట్రో కెమ్ నుంచి అయితే నేను ఒక నోటిఫికేషన్ చెప్పాను పైన. సో మనకి ఇదేంటంటే ఇంకొక నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సో వాళ్ళు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 10 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి క్లారిఫై చేసుకోండి. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో మీకు టైమ్ అండ్ వెన్యూ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాను చూడండి ఒకసారి. దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక ఇదే నైపర్ హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందనమాట. సో చూస్తే ఆవిష్కరణ్ అని చెప్పి వాళ్ళు కొన్ని పొజిషన్స్కి అయితే అడుగుతూ ఉన్నారు. సో మనకి మాస్టర్స్ డిగ్రీ అట్లాగే ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్లో ఎవరైతే చేశారో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే హైదరాబాద్ నైపర్లో అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారండి. సో ఒకసారి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అయినా సరే మీ రెజ్యూమ్ని మీరు సో ఇక్కడైతే aavishkaran@gmail.com, నేను దీన్ని హైలైట్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో దీనికైతే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళైతే మీకు కాల్ బ్యాక్ చేస్తారు కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, 17th జూన్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి, ఒకసారి అది కూడా గమనించండి. ఇక తర్వాత షైన్ ఫార్మా నుంచి అయితే ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. సో వాళ్ళు కూడా ఏంటంటే మనకి వేరియస్ పొజిషన్స్లో అయితే అడుగుతున్నారు. 5 to 7 years, 7 to 10 years, 1 to 2 years. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళైతే మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అట్లాగే మీరు ఈ ఈమెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. ఇక తర్వాత హిట్టో ల్యాబ్స్ నుంచి మనకి ఇంకో నోటిఫికేషన్ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే అడుగుతున్నారు. 2 to 4 years, 3 to 5 years, ఇట్లాగా 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో praveen.kolli@hitodex.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి ఒకసారి కాల్ బ్యాక్ తీసుకోండి. ఫ్రెండ్స్ ఇక లాస్ట్ నోటిఫికేషన్ మనకి తెవా ఫార్మాస్యూటికల్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సీనియర్ స్పెషలిస్ట్ని ముంబై లొకేషన్లో తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నేను హైలైట్ చేస్తూ ఉన్న ఈమెయిల్ అడ్రస్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లాడ్స్. జై హింద్.